అది అర్థం చేసుకోకపోగా మనుషులు ప్రియమైన దేవుని వాళ్ళారా మరింత సమాజాన్ని చెరిపేస్తున్నారు. అందుకేనండి మరణించిన మరుక్షణమే మనిషి ఎక్కడ పోతున్నాడు? పాతాళంలోకి, భయంకరమైన లోకంలోకి వెళ్ళిపోతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే భూమి మీద మనుషులను చాలా ప్రేమించాడండి. ఒక సహోదరుడు అనుకున్నాడు ఏంటంటే, అన్నయ్య నాకు అసలు పిల్లలు కలగకపోతే నేను ఏం చేశానంటే, పలానా ఒక చెట్టుకి ఏదో కట్టారట, ఏమంటారు రుద్రాక్షలు ఏదో, అక్కడికి వెళ్ళి మొక్కుకొనగా నాకు అప్పుడు పిల్లలు లేరని ఒకతను అంటాడు. ఇంకొకతను అంటాడు ఏమంటాడంటే, అసలు నేను పిల్లలే కలగరనుకున్నాను, నాకు దేవుడు దయచేశాడని మరొకతను అంటుంటాడు. ఏమండి, వీళ్ళు అన్నా అనుకున్నా, వీడు మొక్కినా మొక్కకున్నా దేవుడు ఇవ్వాలనుకున్నది ఇక ఎట్లాగో ఇస్తాడు. కానీ మనిషికి ఏంటంటే ఓపిక ఉండదండి. మనిషి ఎక్కడ ఫెయిల్ అయిపోతాడు తెలుసా? ఓపిక విషయంలో చాలా వెనుకబడిపోయాడు. ఏమండి, అందరినీ ప్రేమించాడు ఆయన. కాకపోతే విచిత్రం ఏంటంటే మనుషులు కనిపించే వాటిని చూసి, తమకు దృశ్యమైన వాటిని చూస్తూ భ్రమలో బ్రతుకుతుంటారు. సత్యమైన విషయాన్ని గమనించరండి.